సీఎం రేవంత్ రెడ్డి నేడు రేపు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణ పనులు, నీటి లభ్యత అంశాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. 2 హెలికాప్టర్ల ద్వారా ప్రాజెక్టులపై ఏరియల్ సర్వేలు చేపట్టి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే నేడు సోమశిల ప్రాజెక్టు వద్ద సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రెజెంటేషన్లో పాల్గొననున్నట్టు సీఎం భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి, నీటి వనరుల సమర్థన వినియోగించే లక్ష్యంగా ఈ పర్యటన చేయనున్నారు. దీంతో సీఎం పర్యటనపై ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇంకా ఏ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? గుడ్ మార్నింగ్ సంగీత. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1 నుంచి 5 రోజుల పాటు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేశారు. కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత వాళ్ళు అధికారికంగా ప్రకటించి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడము, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడము, రివ్యూ చేయడము, అధికారులతో మాట్లాడడము ఈ యొక్క పర్యటన జిల్లాల పర్యటనలో ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం చూసాం 1వ తారీఖు ఆసిఫాబాద్ లో ఆయన టూర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత 3వ తారీఖు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లా కూడా పర్యటన కంప్లీట్ అయింది. ఈ రోజు రేపు కూడా 2 రోజులు కూడా ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్లో ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పనులను పర్యవేక్షించడం, అధికారులతో మాట్లాడడము, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. ఆ తర్వాత కొయిలసాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజ్లను, జూరాల ప్రాజెక్టు సంబంధించిన వాటి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే ఈ రోజు చేయబోతున్నారు. సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా రిజర్వాయర్, నెట్టంపాడు స్టేజ్ 1 పంప్ హౌస్ పనులను ఈ రోజు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాత్రి సోమశిలలో బస చేస్తారు. అక్కడే స్టే అవుతారు. వల్ల అక్కడ అధికారులతో ఈ ప్రాజెక్టుల పురోగతిపై ప్రజెంటేషన్ ఉంటుంది, సమీక్ష చేస్తారు. ఎక్కడి దాకా వచ్చాయి ప్రాజెక్టుల పనులు, నెక్స్ట్ ఏం చేయాలి, స్పీడప్ చేయాలి, తొందరగా వేగవంతం చేయాలి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కావాల్సిన నిధుల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విషయంలో ఈ రోజు సాయంత్రము అధికారులతో ఇవాళ సమీక్ష ఉంటుంది. రేపు మళ్ళీ నార్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెగ్యులేటర్, పంప్ హౌస్, కాలువల పనులు ఆయన పరిశీలిస్తారు. కల్వకుర్తి పంప్ హౌస్ ను కూడా పరిశీలిస్తారు. సో తర్వాత రేపు ఉదండపూర్లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అక్కడ ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత రేపు మహిళా సంఘాలు బలోపేతంలో భాగంగా బస్సుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రేపు చేపట్టబోతున్నారు. సో ఈ విధంగా 2 రోజుల పర్యటన, నేడు రేపు 2 రోజులు టోటల్ గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎక్కువగా ఫోకస్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులను, రేపు చేయబోయే పనుల మీద అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.